మాకు జమునా గారు బంధువు, తను ఎంతో టెన్షన్లా బాధలా అనిపించింది టీవీలో చూస్తే. అందుకే తనకు సానుభూతి తెలుపుతందుకు నేను ఇక్కడ వచ్చినాను. అండ్ పాత విషయాలు మాట్లాడుకున్నాం. మేము మిత్రులమే, ఓ దిక్కు చూస్తే బంధువులమే. అండ్ తను ఏ నిర్ణయం తీసుకున్నా మీరు తీసుకోవచ్చు, తెలంగాణ ప్రజలు మీరు ఎంతున్నారు అని చెప్పడం జరిగింది. అవన్నీ మాట్లాడలేదు. ఆ అవకాశాలు నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. కానీ ఇప్పుడైతే ఓ బంధువు దగ్గరికి వచ్చినా, ఇప్పటికైతే ఓ మిత్రుని దగ్గరికి వచ్చినా కానీ ఒక రాజకీయ నాయకుని దగ్గర వచ్చి రాజకీయాలు చర్చించలేదు. అంటే కేసీఆర్ అంటే రాజేందర్ను పార్టీ నుంచి వెళ్ళి బయటికి నెట్టడం కుట్రగా భావిస్తున్నారా, లేకపోతే ఎట్లా? దాని మీ స్పందనలో కేసీఆర్ గారు ఇటువంటివి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ తప్పు నిర్ణయాలు తీసుకుంటవచ్చు అని నేను అనుకుంటున్నాను. సార్, ఉద్యమకాలంలో పనిచేసిన నేతలు అందరూ దూరం అవుతున్నారు. అవునండి, ఎవరికైనా అవుతుంది. ఎవరికైనా ఓ పార్టీని నమ్ముకొని అక్కడ ఉంటే పార్టీ తప్పని చేస్తే ఇన్సల్ట్ ఫీల్ అవుతారు ఎవరైనా. కానీ అది మీరు ఇన్సల్ట్ ఫీల్ కాని అవసరం లేదు, మీరు తప్పేం చేయలేదు అని నేను చెప్పడం జరిగింది. అంటే ఆయన ఒకవేళ భవిష్యత్తులో ఏమైనా పార్టీ పెడితే మీలాంటి వాళ్ళు అంతే ఒకే ప్లాట్ఫామ్. జమున గారు మాకు దగ్గరి బంధువు, మా రామ్దేవ్ అన్నకు చాలా దగ్గర బంధువు, మా సొంత అన్న. అంటే ఓదార్పు ఎందుకండి? ఏమైనా అయిందా? ఏం కాలేదు. ఓదార్పు ఉంది, కొంచెం సానుభూతి సుఖం. దేని కొరకు ఓదార్పు? ఏమైనా నష్టమైందా? తనకు ఏం నష్టం కాలేదు, లాభమే తనకైంది.